ఇక్కడ కనిపిస్తున్న ఇంటర్నేషనల్ కోడ్స్ తో మిస్ కాల్ వచ్చినప్పుడు మీరు రిటర్న్ కాల్ చేశారంటే ఇంకా అంతే, మీరు స్కామర్స్ చేతిలో పడినట్టే. ఇంకా ఇలాంటి కాల్స్ లో #90 లేదా #09 ని టైప్ చేయమన్నప్పుడు మీరు చేశారంటే ఇంకా అంతే సంగతులు. మీ సిమ్ కార్డ్ ఇన్ఫోతోని మిమ్మల్ని స్కామ్ చేసే అవకాశం ఉందంట. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. దీనికోసం మేము ఇంటర్నెట్ లో కీవర్డ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రచురించిన ఒక ఆర్టికల్ దొరికింది. ఇది కూడా ఇంటర్నేషనల్ స్కామ్స్ గురించి వార్నింగ్ మెసేజ్ లాంటిది. మెయిన్ గా ఈ పోస్ట్ మొత్తం వన్ రింగ్ అనే స్కామ్ గురించి. స్కామర్లు ర్యాండమ్ నెంబర్స్ కి వన్ రింగ్ కాల్ చేస్తారు. ఇంపార్టెంట్ కాల్ ఏమో అనుకుని మనం రిటర్న్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆ కాల్ ని ప్రీమియం రేట్ లైన్ కి లేదా ఇంటర్నేషనల్ కాల్ కి ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల మనకి హై చార్జెస్ కట్ అయ్యి దాంట్లో సగం స్కామర్స్ కి వెళ్తుంది. ఇలా ఈ స్కామ్ జరుగుతుంది. #90 లేదా #09 తో ఏమైనా స్కామ్స్ జరుగుతున్నాయని మేము వెతికినప్పుడు FCC ప్రచురించిన ఒక ఆర్టికల్ దొరికింది. ప్రైవేట్ బ్రాంచ్ ఎక్స్చేంజ్ PBX లేదా ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్చేంజ్ PABX అందించే వ్యాపార ల్యాండ్లైన్ టెలిఫోన్లను టార్గెట్ చేసుకుని చేసే ఒక పాత టెలిఫోన్ స్కామ్ అని FCC దీని గురించి చెప్పింది. ఈ కథనం ప్రకారం ఇది సెల్ ఫోన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ స్కామ్ గురించి ప్రజలను హెచ్చరిస్తూ వచ్చే మెసేజ్లు గాని ఈమెయిల్స్ గాని బూటకమని న్యూజిలాండ్ పోలీసులు మరియు అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు గతంలో స్పష్టం చేశాయి. కాబట్టి ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. మీరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.